అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందరో మహానుభావులు అందరికి మా వందనాలు. ఎందుకంటే దాదాపు 70s 80s 90s అండ్ 2000 వరకు ఉన్న ఎవర్ గ్రీన్ యాక్టర్స్ అండ్ ఆర్టిస్టులని టెక్నీషియన్ని అందరినీ పరిచయం చేసుకుంటూనే వస్తున్నాం మళ్ళీ సిల్వర్ స్క్రీన్కి ఒకసారి. ఎందుకంటే వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ అలాంటివి, వాళ్ళు చేసిన సినిమాలు అలాంటివి, అండ్ వాళ్ళు చూసిన గోల్డెన్ డేస్ అలాంటివి. కాబట్టి వాళ్ళు చెప్తేనే చాలా బాగుంటుంది వినే వాళ్ళకి చూసే వాళ్ళకి అనే ఒక చిన్న కాన్సెప్ట్ కోసం వీళ్ళందరినీ మనం ఇంటర్వ్యూ చేసుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు ద వర్స్టైల్ కమిడియన్ అని చెప్పుకోవచ్చు అనమాట. 90s 2000s అండ్ 2010 వరకు కూడా ఆయన చెయ్యని సినిమా లేదు, ఆయన లేని సినిమా లేదని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ వెంకటేష్ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళ సినిమాలో ఆయన లేకపోతే కామెడీ పండనే పండదని చెప్పేసి డైరెక్టర్స్ ప్రత్యేకించి ఆయన కోసం మంచి మంచి రోల్స్ రాసిన కథనాలు ఎన్నో ఉన్నాయి. సో 33 సంవత్సరాల తర్వాత 300 పైగా సినిమాలు చేసి ఫర్ ద ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు తిరుపతి ప్రకాష్ గారు. సో ప్రకాష్ అన్న, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు సుస్వాగతం, అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి, ఆ సినిమాలలో వారసుడు, హిట్లర్, ఆ సినిమాలలో ఎలా అయితే ఉన్నారో సేమ్ అలానే ఉన్నారు. అంటే బాగా మెయింటైన్ చేస్తున్నారు. మెయింటైన్ కాదు, నేను ఏది మైండ్ తీసుకోను, ఫ్రీ. మనకు వచ్చింది మనకు వస్తుంది, మనకు రాంది రాదు. దాని గురించి ఊరికే తాపత్రం పడవు ఎందుకు. ఓకే, అది నా లైఫ్. పొద్దున్న లేస్తా, వాకింగ్ చేసుకుంటా, డైట్ ఏదో డైట్ చేసుకుంటా, షాప్ కాఫీ షాప్ ఒకటి ఉంటుంది, వెళ్తా వస్తా. ఇంట్లో అంతే, ఫ్రెండ్స్ లేరు, బయటికి వెళ్ళను, పబ్బులు మనకు తెలియదు, ఎవ్వరు ఒకరు ఇద్దరు, అది కూడా సినిమా వాళ్ళు కాదు, బయట వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, అప్పుడప్పుడు కలుస్తాం. ఇది ఏది మైండ్ పెట్టుకో. సో ఇండస్ట్రీకి వచ్చి 35 సంవత్సరాలు అయింది, దాదాపు 92 33 సంవత్సరాలు. ఫస్ట్ చెప్పినట్లుగానే దాదాపు 300 పైగా సినిమాలు తీశారు. ఇంకా ల్యాబుల్లో రిలీజ్ అవున సినిమాలు 80-90 పడి ఉంటాయి. సో బట్ ఇంతవరకు ఎక్కడ కూడా మీడియా ముందుకు వచ్చి నేను చేసిన సినిమాలు ఇది, నేను సాధించిన అచీవ్మెంట్స్ ఇవి అని చెప్పుకోలేకపోవడానికి ఏదైనా బలమైన రీజన్ ఉందా ప్రకాష్ అన్న? ఇప్పుడు ఒకటి రోషన్, అప్పుడు సినిమాలు వేరు, ఇప్పుడు సినిమాలు వేరు. అన్ని బిగ్ స్క్రీన్ మీద చూస్తాం కదా. బిగ్ స్క్రీన్ వేరు. ఇప్పుడు ఒక ఈవి సత్యనారాయణ గారు, ఒక దాసనారాయణ గారు, ఒక రాఘవేంద్రరావు గారు, రవిరాజ పెన్శెట్టి, కోట రామకృష్ణ గారు, కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ ఏంటంటే కథతో పాటు కామెడీ ఇప్పుడు 2 పట్టాలు ఎలాగో, ఒకటి మెయిన్ ట్రాక్ పోతుంటే దాంతో పాటు కామెడీ కూడా వెళ్తుంది. అవును, అలా ఉండేది. ఇప్పుడు కామెడీ ఎక్కడో సినిమాలో 4-5 సీన్లు, మాక్సిమం 6 సీన్లు. మీరు ఈవి గారి సినిమాలు తీసుకోండి, కృష్ణారెడ్డి గారి సినిమాలు తీసుకోండి, దాసనారాయణరావు గారి సినిమాలు తీసుకోండి, మన కోటరామకృష్ణ గారి సినిమాలు తీసుకోండి, కామెడీ ఎక్కువ ఉండేది. సో కమెడియన్స్కి అప్పుడు వర్క్ ఎక్కువ ఉండేది. నేను రోజు 3 షిఫ్ట్లు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అసిస్టెంట్ ఇలా ఒక షర్ట్ పట్టుకుని ఉండేవాడు, ఆ కంపెనీ ఈ కంపెనీ ఈ కంపెనీ, ప్యాంట్ ఒకటే, షర్ట్లు మార్చుకుంటే ఎవరు, నేను వేణుమాధవ్ గణేష్. నేను వేణుమాధవ్ గణేష్ దాదాపు, గణేష్ అంటే మన బండ్ల గణేష్ పెద్ద ప్రొడ్యూసర్. ఒక 35 సినిమాలు 36 సినిమాలు హీరో ఫ్రెండ్స్ గా రోజుకి 3 షిఫ్ట్లు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆనందాన్ని ఇస్తుందా లేకపోతే బాధ? అంటే అంటే బాధ నాకు ఎప్పుడు బాధపడ. నేను విన్నది ఏంటంటే 300 సినిమాలు, పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేసిన గొప్ప గొప్ప కమెడియన్స్ వేళ్ల మీదే ఉన్నారు. బ్రహ్మానందం గారు, ఎంఎస్ గారు, ఏవిఎస్ గారు, వేణుమాధవ్ గారు, మీరు లేని సినిమా లేదు కదా. అలాంటిది ఇప్పుడు ఇదే స్టార్ కమెడియన్స్, అంటే కొంతమంది చనిపోయారు అనుకోండి, ఇప్పుడున్న ఈ కమెడియన్సే ఆఫీస్ మెట్లు ఎక్కుతూ ఆఫీస్ మెట్లు దిగుతూ మాకు ఒక మంచి రోల్ ఇవ్వండి, ఒక ఆఫర్ ఇవ్వండి అని అడిగే స్థాయికి వచ్చిందంటే అది ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీరు కూడా ఎన్నో ఆఫీసులు తిరుగుతున్నారు, 3-4 సంవత్సరాల నుంచి అంటే నేను లేదంటలేదు. అంటే మనం పిఆర్ఓ, ఇప్పుడు 10 మంది డైరెక్టర్లను కలిస్తే 10 మందిలో కనీసం 2-3 ఖచ్చితంగా వేషం ఇస్తారు. అప్పుడు డైరెక్టర్ గారికి సపరేట్ ఒక ఆఫీస్ ఉండేది. ఇప్పుడు డైరెక్టర్ గారు ఆఫీస్ ఎక్కడో తెలియట్లేదు నాకు. ఒకళ్ళు తీసుకుని వెళ్ళగా లేరండి, ఆయన హోటల్లో ఉన్నారు. ఇప్పుడు గ్రాండ్ కాకతీయలో ఉన్నారు అనుకోండి, గ్రాండ్ కాకతీయ మనం వదలరు. నా టైం బాగా ఉంది, ఆయన ఆఫీస్లో ఉన్నారు అనుకోండి, కింద వాచ్మెన్ వాడు ఉంటాడు, వాడేడో నేపాలీవాడు బీహారీవాడు ఉంటాడు, నయ్యే నయ్యే సాబ్ నయ్యే అంటాడు. ఆయన కారు కనిపిస్తుంటది,
అంటే వాడి తప్పు కాదు, చెప్పుంటారు. పోని ఆడిని తప్పించుకొని ఆడిని బతిమాలి లోపలికి వెళ్ళాము అనుకో, అక్కడ ఇప్పుడు అంటే మేమున్నప్పుడు ఈ కాస్టింగ్ డైరెక్టర్స్ ఏమీ లేదు. నాకు తెలిసిన వరకు ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఇద్దరు కో డైరెక్టరు, ఒక డైరెక్టర్ ఏమో స్పాట్లో ఉంటాడు, ఒక కో డైరెక్టర్ డేట్లు షెడ్యూల్ డేట్లో వేస్తాడు, తర్వాత అసోసియేట్, మెయిన్ అసోసియేట్, ఇద్దరు ముగ్గురు. ఇది అప్పుడు డైరెక్టర్ కో డైరెక్టర్ గారు అన్న డైరెక్టర్ గారు అంటే బిజీగా ఉన్నారు ప్రకాష్, ఒక 10 నిమిషాలు కూర్చో నేను చెప్తాను. ఒక డైరెక్టర్ గారు దగ్గరికి వెళ్ళి ఆయన బిజీగా ఉంటే సాయంకాలం రమ్మను అని చెప్పేవాడు, సాయంకాలం వెళ్ళి కలిసేవాడు, లేదా అక్కడే ఒక అరగంటలో వస్తాను లంచ్. ఇప్పుడు అసలు నీకు కిందనే ఆపేస్తున్నారు కదా. చాలా ఆఫీసులకు వెళ్ళారు, ఎన్ని ఆపేశారు? ఒక 8-9 ఆఫీసుల్లో సార్ మీ ఫోటో ఇచ్చేళ్ళండి, 300 సినిమాలు చేసి ఫోటో ఫేస్ అందరికి తెలుసు, మళ్ళీ ఇచ్చా సిగ్గుపడలా ఇచ్చా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.